పీలేరు పట్టణంలో మనకు అవుట్స్కట్స్లో ఈ చెట్టిగేకి సంబంధించిన కదలికలు కనపడినాయి. మన దృష్టికి వచ్చింది, పోలీసు వారి దృష్టికి. ఈ నేపథ్యంలో ప్రజలని అప్రమత్తం చేయాలనే ఉద్దేశంతో మా అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారి యొక్క ఆదేశాల మేరకు ప్రజలని అప్రమత్తం చేసేదాని కోసం అని చెప్పి ఈ ప్రెస్ మీట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలకి విజ్ఞప్తి ఏమనగా, మీకు ఎవరైనా అనుమానితులు, అపరిచితులు, అట్లా ఏదైనా డౌట్ గల క్యారెక్టర్స్ ఎవరైనా ఉంటే ఇమ్మీడియట్గా పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాము. అదేవిధంగా డైల్ 100కి డైల్ 112 కూడా తెలపవలసిందిగా కోరుతా ఉన్నాము. ముఖ్యంగా బస్టాండ్ పరిసర ప్రాంతాలు, రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు, మన యొక్క పట్టణ అవుట్స్కట్స్, తర్వాత ఎక్కడైనా ఐసోలేటెడ్ ప్లేసెస్లలో ఎవరైనా మనకి కొత్త వాళ్ళు కనిపిస్తే కానీ ఇమ్మీడియట్గా కూడా మనకి ఇన్ఫార్మ్ చేయవలసిందిగా సందర్భంగా తెలియజేస్తున్నాము. మేము కూడా మా బీట్ సిస్టమ్ స్ట్రెంథన్ చేశాము. తర్వాత మీకు కూడా తెలిసి మధ్యలో మనకి మదనపల్లి టౌన్లో ఒక ఏటీఎం ఆఫెన్స్ జరిగితే దాన్ని కూడా ఇమ్మీడియట్గా మనము అప్పటికప్పుడు అలర్ట్ అయిపోయేసి జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా రాయచోటి సబ్ డివిజన్లో ఈ యొక్క నాకాబందీ, తర్వాత వెహికల్ చెకింగ్ అనేది చేసి మనము మన సిబ్బంది తర్వాత ఆఫీసర్ అంతా కూడా ఆ రోజు రాత్రంతా కూడా కష్టపడడం జరిగింది. అదేవిధంగా మాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ మీరు మీ ద్వారా తర్వాత ప్రజలు కూడా మాకు ఇస్తే మేము వాళ్ళని పట్టుకోవడానికని మాకు కొద్దిగా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. తర్వాత వీళ్ళ కదలికలు మనము సీసీ కెమెరాల ద్వారా కనిపెట్టడం జరిగింది. దానివలన వాళ్ళు చెడ్డీ గ్యాంగు లేదంటే ఇంకొక అఫెండర్స్ ఉండిండొచ్చు బయట నుంచి. అంటే ప్యానిక్ కావాల్సిన అవసరం ఏం లేదు. కాబట్టి గస్తీ తిరుగుతారు. మాకు జస్ట్ మీరు అటువంటి అనుమానితులు ఉంటే మాకు ఇన్ఫార్మ్ చేస్తే మేము పోలీసు దాని మీద తగు చర్య తీసుకుంటారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.